నితిన్, శ్రీలీల హీరోయిన్లుగా ఈ రోజు ఓల్డ్ రిలీజ్ అయిన మూవీ రాబిన్ హుడ్. వెంకీ కుడుమ్లా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి జీవి ప్రకాష్ మ్యూజిక్ అందించారు. మరి ఈ మూవీ రివ్యూ ఒక్కసారి చూసినట్లయితే వెంకీ కుడుమ్లా మరో హిట్ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి రాబిన్ హుడ్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్ తో ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్, విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ చాలా బాగా తెరకెక్కించాడు అని చెప్పాలి. కమర్షియల్ సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ అయితే ఉండాలో ప్రతి ఎలిమెంట్ ఇందులో ఉంది. ఇక ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో నితిన్ చెప్పే కొన్ని ఎమోషనల్ డైలాగులు ప్రతి అభిమానికి విపరీతంగా నచ్చుతాయి. ఇక వెంకీ కుడుమ్లా డైరెక్షన్ విషయానికి వస్తే ఎక్కడా డీవియేషన్స్ లేకుండా తను చెప్పాలనుకున్న పాయింట్ చాలా స్ట్రైట్ గా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. అందువల్లే ఒక జెన్యూన్ అటెంప్ట్ గా ఈ సినిమాని నిలిపే ప్రయత్నం అయితే చేశాడు. కాబట్టి ఈ సినిమాలో కూడా ఆడియన్స్ బోర్ కొట్టించకుండా సినిమా నడిపించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నితిన్ ఈ సినిమాలో చాలా అద్భుతమైన యాక్టింగ్ అయితే చూపించాడని చెప్పాలి. ఇంతకు ముందు ఆయన చేయనటువంటి ఒక కామిక్ రోల్ లో కనిపించడమే కాకుండా అక్కడక్కడ సీరియస్ సీన్స్ లో కూడా చాలా బాగా నటించి మెప్పించాడని చెప్పాలి. ఆయన చేసిన ప్రతి సీన్ కి థియేటర్ లో అదిరిపోయే రెస్పాన్స్ అయితే వస్తుంది. శ్రీలీల సైతం తన క్యారెక్టర్ కి కొంతవరకు ఇంపార్టెన్స్ ఉండడంతో తను కూడా ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయి నటించింది. డేవిడ్ వార్నర్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇక రాజేంద్ర ప్రసాద్ అక్కడక్కడ కామెడీ టచ్ చేస్తూనే కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ తో ఆడియన్స్ ను కట్టిపడేశాడు. జీవి ప్రకాష్ అందించిన మ్యూజిక్ అండ్ బీజిఎం సినిమాకు చాలా వరకు ప్లస్ అయింది. కేతికా శర్మ చేసిన ఐటమ్ సాంగ్ కూడా థియేటర్ లో మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. సాంగ్స్ అద్భుతంగా ఉండడమే కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో కూడా ఆయన కొంతవరకు వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల కొన్ని ఎమోషనల్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ కూడా ఆడియన్స్ ను మెప్పించగలిగాయి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.